ఒక వ్యక్తి ఒక పందిని, ఒక కొండగొర్రెను మరియు ఒక గుర్రాన్ని పెంచుకుంటున్నాడు. కానీ చలికాలం మొత్తం అతను వాటికి ఒక్క గింజ కూడా మేత వేయలేదు. వసంతకాలం వచ్చేసరికి ఆ జంతువులన్నీ ఎంతలా చిక్కిపోయాయంటే కేవలం ఎముకలు, చర్మం మాత్రమే మిగిలాయి. ఇది చూసి ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. అతను ఆ మూడింటిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. తోడేలు వాటిని తినేస్తుందని అనుకున్నాడు. ఇది విని తోడేలు చాలా సంతోషించింది. అందరికంటే ముందుగా గుర్రం అక్కడి నుండి వెళుతోంది. తోడేలు దానిని ఆపి తినడానికి సిద్ధమైంది. కానీ గుర్రం ఇలా అంది: నా శరీరంలో ఇప్పుడు మాంసమే లేదు, కేవలం ఎముకలే మిగిలాయి. నువ్వు నన్ను ఈ వేసవికాలం గడ్డి మైదానానికి వెళ్ళనిస్తే శరదృతువు సమయానికి నేను బాగా బలిసి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను తింటే చాలా రుచిగా ఉంటుంది. తోడేలు ఇది విని చాలా సంతోషపడి గుర్రాన్ని వదిలేసింది. ఆ తర్వాత పంది అక్కడి నుండి వెళుతోంది. తోడేలు దానిని కూడా ఆపింది. పంది కూడా చాలా సన్నగా ఉంది. అదిలా అంది: నన్ను కూడా గడ్డి మైదానానికి వెళ్ళనివ్వు. శరదృతువులో తిరిగి వచ్చేటప్పుడు నేను లావుగా అవుతాను, అలాగే మరికొన్ని పందిపిల్లలను కూడా వెంట తెచ్చుకుంటాను. అప్పుడు నువ్వు హాయిగా పాలు తాగే పందిపిల్లల్ని తినవచ్చు. ఇది వినగానే తోడేలు నోట్లో నీళ్లూరాయి. పందిని కూడా వదిలేసింది. చివరిగా మేక వచ్చింది. అది కూడా మొదటి రెండింటిలాగే ఆశలు చూపించింది. తోడేలు మరోసారి మోసపోయింది. ఆ మూడు వెళ్ళిపోయిన తర్వాత తోడేలు వేసవికాలమంతా అక్కడే కూర్చుని ఎదురుచూసింది. శరదృతువులో ఆ మూడు జంతువులు దొరుకుతాయనే ఆశతో అది వేరే ఏదీ తినలేదు. శరదృతువు వచ్చింది. పంది 6 పిల్లలతో తిరిగి వచ్చింది. తోడేలు చాలా సంతోషపడి ఆ చిన్న పందులను తినబోతుంటే పంది ఇలా అంది: గడ్డి మైదానాల్లో పాస్టర్లు ఉండరు. చిన్న పందులకు పాస్టర్ ఆశీర్వాదం లభించిన తర్వాతే అవి రుచిగా ఉంటాయి. పక్కనే ఉన్న గ్రామంలో ఒక పాస్టర్ ఉన్నాడు. తోడేలు మళ్లీ నమ్మి వాటిని వెళ్ళనిచ్చింది. కానీ కొన్ని అడుగులు వేసిన తర్వాత పంది వెనక్కి తిరిగి వచ్చింది. ఏదో రహస్యం చెబుతుందని తోడేలు అనుకుంది. కానీ పంది అకస్మాత్తుగా తోడేలు చెవిని కొరికేసింది. మిగిలిన చిన్న పందులు కూడా రెండో వైపు నుండి కొరకడం మొదలుపెట్టాయి. పందికి మనసు నిండిన తర్వాత పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. దీని తర్వాత మేక తిరిగి వచ్చింది. ఈ సమయానికి తోడేలు ఆకలితో దాదాపు చనిపోయే స్థితిలో ఉంది. తోడేలు దానిని తినబోతుంటే మేక ఇలా అంది: నువ్వు నన్ను కొరికితే నాకు నొప్పి పుడుతుంది, నీ పళ్ళు కూడా నొప్పులు పుడతాయి. ఉత్తమమైన మార్గం ఏమిటంటే నువ్వు ఒక గొయ్యిలో కూర్చుని నోరు పూర్తిగా తెరుచుకో, నేను నేరుగా నీ నోట్లోకి దూకుతాను. అప్పుడు నువ్వు నన్ను ఒకేసారి మింగేయవచ్చు. తోడేలు ఈ మాట అంగీకరించింది. కానీ మేక తన పూర్తి శక్తితో తోడేలును గట్టిగా ఢీకొంటింది. దానితో తోడేలు ఆకాశంలోకి ఎగిరి గాలిలో 2.5 పల్టీలు కొట్టింది. చివరికి గుర్రం కూడా తిరిగి వచ్చింది. ఇప్పుడు తోడేలు కొంచెం తెలివిగా ఆలోచించింది. గుర్రం ఇలా అంది: నేను పక్క గ్రామానికి నా పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెడుతున్నాను. తిరిగి వచ్చి నిన్ను తినడానికి పిలుస్తాను. తోడేలు నేను కూడా నీతో వస్తాను అంది. గుర్రం ఒప్పుకుంది. కానీ వారు గ్రామానికి చేరుకోగానే గుర్రం వీపుపై కూర్చున్న తోడేలును గ్రామస్తులు చూశారు. అందరూ కలిసి దానిపై విరుచుకుపడి అక్కడికక్కడే దాన్ని చంపేశారు.